హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో ఎస్బీఐ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫండ్లో లాక్ ఇన్ ఎన్ని ఇయర్స్ ఉంది అండ్ ఈ ఫండ్లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఈ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 11% ఉంది. అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫీజ్ ఎవ్రీ ఇయర్ 11% కంపౌండెడ్ గ్రోత్తో ఇంక్రీజ్ అవుతున్నాయని. దీన్ని బట్టి చూస్తే ఇండియాలో ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అని అర్థమవుతుంది. సో మీ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ఒకేసారి మనీ తేవడం కష్టం కాబట్టి ఇప్పటి నుంచే సేవ్ చేసుకోవడం చాలా మంచి ఆప్షన్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే సేవ్ మనీ అండ్ ఎర్న్ ఇంట్రెస్ట్. అంటే ఫస్ట్ మనీ సేవ్ చేసుకొని దానికి ఇంట్రెస్ట్ అనేది సంపాదించుకోవడం. సెకండ్ ఆప్షన్ బారో మనీ అండ్ పే ఇంట్రెస్ట్. అంటే అప్పు తీసుకొని వడ్డీ కట్టడం. సో ఎవరికైనా ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి, సేవ్ మనీ అండ్ ఎర్న్ ఇంట్రెస్ట్ అండ్ రెండోది బారో మనీ అండ్ పే ఇంట్రెస్ట్. ఈ 2 ఆప్షన్స్లో ఏది బెటర్ అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ కెరియర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే లాయర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఎలాంటి కెరియర్ చాయిసెస్ ఉండేవి. కానీ ప్రజెంట్ ఏంటి అంటే ఫాలో యువర్ ప్యాషన్ కెరియర్ స్టార్ట్ అయింది. ఓన్ స్టార్టప్ లాంచ్ చేయాలి, లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలి, బ్లాగర్ అవ్వాలి, ట్రావెలర్ అవ్వాలి, ఇలాంటి కెరియర్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. కెరియర్ చాయిస్ ఏదైనా సరే ఎడ్యుకేషన్ అందరికీ ఇంపార్టెంట్ అండ్ ఎడ్యుకేషన్కి మనీ కావాలి. సో దీన్ని గమనించి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ని లాంచ్ చేశారు. ఈ ఫండ్ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ 2002లో లాంచ్ అయింది అండ్ ఇది కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్. అంటే ఈ ఫండ్లో చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఫాల్ అయినా సరే ఈ ఫండ్లో రిటర్న్స్ అయితే చాలా బాగానే ఉంటాయి. ఈ ఫండ్లో లాస్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఈ ఫండ్ ఎడ్యుకేషన్ కోసం ఎందుకు మంచిది అంటే ఎడ్యుకేషన్ అనేది పోస్ట్ పోన్ చేయలేని గోల్. సపోజ్ మీరు ఒక హై రిస్క్ ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి అండ్ కరెక్ట్గా మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ టైంకి మార్కెట్ ఫాల్ వస్తే మీరు ఏదైతే ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో ఆ ఫండ్ లాస్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఎంతైతే మనీ కావాలని చెప్పి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో ఆ గోల్కి మీరు రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ ఇది చాలా తక్కువ రిస్క్ ఉన్న ఫండ్ కాబట్టి మీరు దేనికోసమైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ ఫండ్ మీకు ఆ మనీ ఇస్తుంది. ఒకవేళ మార్కెట్ ఫాల్ అయినా ఈ ఫండ్లో పెద్దగా లాస్ ఉండదు కాబట్టి మీరు అనుకున్న గోల్కి మీరు ఈజీగా రీచ్ అవుతారు. ఈ ఫండ్ సిన్స్ లాంచ్ ఇన్వెస్టర్స్కి 10.52% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇది కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ కాబట్టి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలంటే మినిమం 0% అండ్ మ్యాక్సిమం 25% మాత్రమే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ డెట్లో మినిమం 75% ఇన్వెస్ట్ చేయాలి అండ్ మ్యాక్సిమం 100% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వస్తే ఈ ఫండ్ ఏం చేస్తుంది అంటే స్టాక్స్లో ఎంతైతే డబ్బులు పెట్టారో ఆ డబ్బులని సెల్ చేసేసి బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ బాండ్స్లో లాస్ అనేది ఉండదు అండ్ రిటర్న్స్ కూడా 6 నుంచి 7% వరకు వస్తాయి. కాబట్టి మార్కెట్ ఫాల్ వచ్చినా సరే ఈ ఫండ్లో ఎలాంటి భయం ఉండదు, ఎందుకంటే వీళ్ళు కంప్లీట్లీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఆ టైంలో, అందుకే లాస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ ఫండ్లో చాలా తక్కువ రిస్క్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఫండ్ని మిస్టర్ శ్రీనివాసన్ మేనేజ్ చేస్తున్నారు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ని ఇతనే మేనేజ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో కూడా ఈ ఫండ్లో రిటర్న్స్ బాగానే ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఫండ్ మేనేజర్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ పాస్ట్లో కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చారు ఇన్వెస్టర్స్కి. అండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ₹5,000తో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లంప్సమ్ అయితే. అండ్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలి, ఎస్ఐపి చేయాలనుకుంటే ₹500తో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఫండ్లోని. అండ్ ఈ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని మీకు కానీ డౌట్ ఉన్నట్టయితే నేను మీకు క్యాల్కులేషన్ చూపిస్తాను ఎంత అయితే మీకు సరిపోతుంది అని. ఎందుకంటే ఎడ్యుకేషన్ లైఫ్ లాంగ్ గోల్ కాదు, ఒక టైం పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎన్ని ఇయర్స్ వరకు సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలని నేను చూపిస్తాను. సో నేను 5 ఇయర్స్ చైల్డ్కి ప్లాన్ చేస్తున్నాను. చైల్డ్ ఏజ్ 5 ఇయర్స్ పెడుతున్నాను. అండ్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఎడ్యుకేషన్కి ఆల్మోస్ట్ 11% ఉంది. అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఈ ఫండ్ సిన్స్ లాంచ్ అంటే 2002 నుంచి 2021 వరకు 10.5% రిటర్న్స్ ఇచ్చింది. కాబట్టి నేను ఇక్కడ 10.5% ఎంటర్ చేస్తున్నాను. అండ్ నేను ప్లానింగ్ 10th ఇంటర్కి చేయట్లేదు, ఓన్లీ డిగ్రీకి అండ్ ఎంబీఏకి ప్లాన్ చేస్తున్నాను. అది కూడా ఒక యావరేజ్ కాలేజ్లో ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ నేను తీసుకుంటాను. ఇంజనీరింగ్కి ఒక యావరేజ్ కాలేజ్లో
ప్రజెంట్ కాస్ట్ 4 laక్స్ వరకు అవుతుంది. అండ్ ఎంబీఏకి ఒక యావరేజ్ కాలేజ్లో 8 లాక్స్ వరకు అవుతుంది. సో నేను ఇక్కడ ప్రజెంట్ కాస్ట్లో 4 లాక్ అండ్ 8 లాక్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఏజ్ నేను 18 ఎంటర్ చేస్తున్నాను. ఎందుకంటే మోస్ట్లీ 18 ఇయర్స్ వచ్చినప్పటికీ ఎవరైనా సరే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చేస్తారు. అండ్ 21 ఇయర్స్ వచ్చినప్పటికీ ఎంబీఏ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ 18 అండ్ 21 ఎంటర్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ 13 ఇయర్స్ ఇంజనీరింగ్కి 15 లాక్స్ అవుతుంది. అండ్ దానికోసం ఇప్పటి నుంచి 4,869 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అలాగే ఎంబీఏకి 42.48 లాక్స్ అవుతుంది ఆఫ్టర్ 15 ఇయర్స్. అండ్ దానికోసం ఇప్పటి నుంచి 8,992 రూపీస్ మంత్లీ సేవ్ చేస్తే ఎంబీఏకి కూడా ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో 5 ఇయర్స్ చైల్డ్కి ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ ప్లాన్ చేసినట్టయితే ఎవ్రీ ఇయర్ 13,860 రూపీస్ సేవ్ చేయాలి. అండ్ అదే వన్ టైం మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాను అంటే ఆ అమౌంట్ 12,80,621 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి ఈ రోజున. అండ్ ఈ ఫండ్ ఫ్రీగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇస్తుంది. చైల్డ్కి 18 ఇయర్స్ వచ్చే వరకు ఫ్రీగా యాక్సిడెంటల్ ఆర్ డిసెబిలిటీ ఇన్సూరెన్స్ 3 లాక్స్ వరకు కవర్ చేస్తున్నారు. సో పేరెంట్స్కి కానీ సడన్గా యాక్సిడెంట్ వల్ల పర్మనెంట్ డిసెబిలిటీ వస్తే అప్ టు 3 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే ఒకవేళ యాక్సిడెంట్ వల్ల డెత్ అయినట్టయితే 3 లాక్స్తో పాటు ఎక్స్ట్రా 10% ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ ఫండ్లో 5 ఇయర్స్ లాకిన్ ఉంది. సో ఎవరైనా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మినిమం 5 ఇయర్స్ వెయిట్ చేయాలి. 5 ఇయర్స్ లోపు మనీ తీసుకోవడానికి అవ్వదు. అండ్ ఇప్పుడు ఈ ఫండ్ ఒక రిటర్న్స్ చూద్దాం. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఈ ఫండ్ రిటర్న్స్ ఎలాగిచ్చిందని మనం చూద్దాం. అలాగే 2020లో మార్కెట్ ఫాలో అయింది. ఆ టైంలో కూడా ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మనం చూద్దాం. సో ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ అనాలిసిస్ చేయాలి అంటే invest.in సైట్కి వెళ్ళండి. వన్ ట్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనాలిసిస్ సైట్ ఇది. ఇందులో జస్ట్ మీరు ఫండ్ నేమ్ ఎంటర్ చేస్తే ఆ ఫండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సైట్ ఓపెన్ చేసి రోలింగ్ నోటీస్ మీద క్లిక్ చేసి ఫండ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను నేను. ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ సేవింగ్స్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అని ఉంది కదా, ఇదే ఆ ఫండ్. సో ఇప్పుడు ఈ ఫండ్కి రిటర్న్స్ చూద్దాం మనం. అసలు లాస్ట్ 7 ఇయర్స్లో ఈ ఫండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయని. సో రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 7 ఇయర్స్లో ఈ ఫండ్ మినిమం 11.78% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 14.86 అండ్ యావరేజ్గా 13.76% రిటర్న్స్ ఇచ్చింది. సో 7 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వాళ్ళకి తక్కువలో తక్కువ 11.78% రిటర్న్స్ అయితే కంపల్సరీ వచ్చేవి అండ్ యావరేజ్గా 13.76% వచ్చేవి రిటర్న్స్. సో ఈ ఫండ్లో రిటర్న్స్ అనేవి బాగున్నాయి. మార్కెట్ ఫాలో అయినా సరే ఏమైనా సరే 7 ఇయర్స్ టైం పీరియడ్కి 11.78% రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు డైరెక్ట్ ప్లాన్లో. అండ్ ఇక్కడ రోలింగ్ 5 పెట్టి నేను చూస్తున్నాను. రోలింగ్ 5 పెట్టి రిటర్న్స్ కానీ చూసినట్టయితే మినిమం రిటర్న్స్ 10% ఉన్నాయి అండ్ యావరేజ్ రిటర్న్స్ 11.45% ఉన్నాయి. అంటే 5 ఇయర్స్ టైం పీరియడ్కి మినిమం 10% రిటర్న్స్ ఈజీగా వచ్చాయని లాస్ట్ 5 ఇయర్స్లో అండ్ యావరేజ్గా 11% వచ్చాయి. సో మీరు గమనించినట్టయితే ఈ ఫండ్లో లాంగ్ టర్మ్కి రిటర్న్స్ బాగున్నాయి. తక్కువలో తక్కువ లీస్ట్ అయినా సరే 11% రిటర్న్స్ వచ్చాయి 7 ఇయర్స్ టైం పీరియడ్కి. సో స్టార్టింగ్లో చెప్పాను కదా ఫండ్లో రిస్క్ అనేది తక్కువ. సో మార్కెట్ లాస్ వచ్చినా సరే రిటర్న్స్ అనేవి బాగుంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ మార్కెట్ ఫాల్ వచ్చింది. కోవిడ్ న్యూస్ రాగానే మార్కెట్ చాలా ఫాల్ అయింది. సో ఆ టైంలో ఈ ఫండ్ రిటర్న్స్ ఎలాగిచ్చింది అండ్ మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో ఇక్కడ రోలింగ్ 1 పెట్టి నేను టెస్ట్ చేస్తున్నాను. సో రోలింగ్ 1 పెట్టుకొని అండ్ బెంచ్ మార్క్ నిఫ్టీ 100 పెడుతున్నాను నేను స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేయడానికి. సో మీరు చూసినట్టయితే స్టాక్ మార్కెట్ -15% ఫాలో అయితే ఫండ్ ఓన్లీ 1% ఫాలో అయింది. సో అంత డిఫరెన్స్ ఉంది. స్టాక్ మార్కెట్ ఫాలో అయినా సరే ఫండ్లో లాస్ అనేది ఎక్కువ ఉండదు. యావరేజ్ రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. సో మనకు కావాల్సింది యావరేజ్ రిటర్న్స్ కాదు, ఈ ఫండ్లో రిస్క్ అనేది తక్కువ. సో తక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్కి రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. కానీ ఇది గోల్ ఓరియంటెడ్ ఫండ్ కాబట్టి అండ్ మీరు కూడా ఒక పర్టికులర్ గోల్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంత తక్కువ రిస్క్ ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అంత మంచిది. రిటర్న్స్ తక్కువైనా పర్లేదు, 10%, 11% రిటర్న్స్ మంచివే. ఎందుకంటే ఏ లాస్ లేకుండా 11% రిటర్న్స్ వస్తున్నాయంటే చాలా మంచిది అది. అండ్ మీరు కానీ కొంచెం ఎక్కువ రిస్క్ ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే సేమ్ ఇదే కేటగిరీలో ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 1-2% ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే లాస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ ఫండ్లో. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా అప్స్టాక్ సైట్కి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ 5 to 30 ఇయర్స్ టైం పీరియడ్కి ఎలాంటి గోల్ కోసమైనా లేదా వెల్త్ క్రియేషన్ కోసమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. ఇందులో మీకు అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ వీడియోలో నేను చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఏదైతే క్యాలిక్యులేటర్ యూస్ చేశానో అది కూడా
మోడల్ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ మీద క్లిక్ చేసి మీరు బై చేసుకోవచ్చు. అండ్ సేవ్ మనీ, ఎర్న్ ఇంట్రెస్ట్ లేదా బారో మనీ, పే ఇంట్రెస్ట్, ఈ రెండిట్లో ఏ ఆప్షన్ మీరు బెటర్ అనుకుంటున్నారని కింద కమెంట్ సెక్షన్లో నాకు ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 అని టైప్ చేసి చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.